సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. ఈరోజు నేను మా పంతులు గారు ఇద్దరం కలిసి అయితే మహేశ్వరంలో ఉన్న శివాలయ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం. సో వీడియో మొత్తం ఫుల్ అండ్ ఫుల్ క్రేజ్ ఉంటుంది. నేను మా పంతులు గారు వచ్చాం కానీ మొత్తం వీడియో వాచ్ చేయండి గైజ్. గుడి బయట ఇదే చూడొచ్చు ఎగ్జాక్ట్. సో మనం ఇప్పుడైతే నేను మా పంతులు అయితే బండి మీద వచ్చేసినాం. సో గుడి లోపలికి అయితే వెళ్తున్నాం గైజ్. సో ఆల్మోస్ట్ అయితే టెంపుల్ లోపలికి వచ్చేసినాం గైజ్, చూడొచ్చు. సో మా పంతుల కోసం వచ్చింది మేమైతే. సో గుడిలో అయితే పబ్లిక్ అయితే అంత ఏం లేదు గైస్, చూడొచ్చు. గుడి సరౌండింగ్స్ మాత్రం పిచ్చ క్రైజ్ ఉంది కదా గుడిలో మాత్రం. సో శివరాత్రి టైంలో లోపల రానికి కూడా పబ్లిక్ ఉండదు గైస్ అంతగానం. సో మనం అయితే గంట కొట్టేద్దాం. సో నడవని గైస్ ముంగడికైతే వెళ్దాం. సో నేనైతే పబ్లిక్ చూపిస్తున్నా, చూసే తిప్పి కొడితే ఒక 15 నుంచి 20 మంది మధ్యలో ఉంటారు పబ్లిక్. సో గైజ్ ఇది మాత్రం మహేశ్వరంలోనే ఉంది గైజ్ ఎగ్జాక్ట్. ఆ ఊరు ఎంట్రెన్స్లో ఉంటుంది గుడిగా గైజ్. ఈ లొకేషన్ చూడండి గైజ్, పిచ్చ క్రేజ్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది మన తెలంగాణ లేదు, ఆంధ్రాలో ఉందని అనుకుంటారు టెంపుల్. సో ఇది మాత్రం మన తెలంగాణలో డిస్టిక్ వచ్చేసి మన మహేశ్వరం అక్కడనే ఉంటుంది గైజ్, నిజం చెప్తున్నా. సో లోపలైతే అర్చన అవుతుంది. సో కిందికి అయితే వచ్చేసాం. కింద మాత్రం అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారంట. సో గైజ్ దర్శనం అయిపోయాక నేనైతే మా పంతులోడిగో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి చిన్న చిన్న శివలింగాలవి. సో అక్కడికైతే వెళ్దామని నేను మా పంతులు అయితే వస్తున్నాం గైజ్. సో వచ్చి ఇది మన స్టార్టింగ్ పాయింట్. సో అక్కడ మొత్తం శివలింగాలు 11 12 ఉన్నాయి గైజ్ ఇక్కడ మాత్రం. సో అలాగైతే దిగొద్దని బోర్డు అయితే క్లియర్గా రాసినారు గైజ్, ఎందుకంటే లోతు ఉందంట అది మాత్రం. సో చెప్పలేం. కింద పిల్లర్స్ మొత్తం మునిగిపోయినాయి గైజ్. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చూడొచ్చు గైజ్, ఎగ్జాక్ట్ లీల వరకు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం ఒక అన్న ఏదో పండు ఏదో సంథింగ్ దింపుతుండే గైజ్, దానికైతే డిస్టర్బ్ చేయం. సో నిజం చెప్తున్నా ఇది ఎండాకాలం కాబట్టి కాలు అయితే ఫుల్ అంటే ఫుల్ కాలుతున్నాయి. సో ఇగో వేరే వాళ్ళు కూడా వచ్చినారు. ఈ యూత్ మొత్తం వచ్చేది మాత్రం ఫొటోస్ కోసం తప్ప కానీ భక్తి కోసం మాత్రం ఎవరు రారు గైస్ నిజంగా. సో హే గైజ్ మహేశ్వరం టెంపుల్ అయితే ఇదే గైస్. సో మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. పైన శివుడు కింద అమ్మవారు అయితే ఉంటారు గైస్. సో కింద ఇంకైతే గుడి వర్క్ అయితే నడుస్తుంది. సో లీల మధ్యలో టెంపుల్ అయితే ఉంది గైస్. ఇది మాత్రం చాలా డీప్ ఉందంట, అందుకే ఈ ఫెన్సింగ్ వేసినారు ఎవరు అలా పోవద్దని. సో ఒక్కసారి స్లిప్ అయ్యి పడితే మాత్రం ఇక ఎవరైనా ఉన్న టైంలో అయితే కాపాడవచ్చు గైస్. ఎవరైన టైంలో అయితే చాలా అంటే చాలా కష్టం మనకి తెలిసిందే. సో మా పంతులు అయితే చూడవచ్చు, మెల్ల రారంటే స్లో వస్తుంది. బండలు మాత్రం ఫుల్ అంటే ఫుల్ కాలు కలుతున్నాయి గైజ్. ఇగో లొకేషన్ మాత్రం అయితే చాలా క్రేజ్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మహేశ్వరంలో ఎంట్రెన్స్లో ఉంటుంది గైజ్. మహేశ్వరం ఊరు ఎంట్రెన్స్లోనే టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో మనకైతే తెలిసిన విషయం ఒకటే ఏంటంటే ఇక మా పంతులు వాడైతే చూడొచ్చు. సో ఎందుకంటే వాడైతే మూడ్ ఆఫ్ అయింది గైజ్, ఎందుకంటే నిన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్లో మా ఓన్కి ఇక 2 సబ్జెక్ట్ అయితే పోయినాయి. సో మనసు జర మూడ్ ఆఫ్ ఉన్నాను ఇక్కడికి తీసుకొచ్చినాం, జర మూడ్ చేంజ్ చేద్దామని. సో అన్నీ అవుతాయి గైజ్ మన లైఫ్లో, అవన్నీ మనం పట్టించుకోవద్దు. సో టెంపుల్ అయితే ఒక టైంలో కట్టిందంట గైజ్, ఎప్పుడంటే ఒక టైంలో కట్టింది, నాకు కూడా తెలియదు అంతా. సో ఇగో శివలింగం గైజ్, మెయిన్ శివలింగం అక్కడ ఉంది. ఇవైతే మామూలుగా ఇగో ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళి అయితే చూస్తాం మనం, మేబీ చూపిస్తా ఒక్క నిమిషం. సో గైజ్ ఇగో నంది, సో శివలింగం. సో అక్కడైతే తీయడం ఇంపాసిబుల్, ఎందుకంటే పబ్లిక్ ఉంది, పంతులు తీయొద్దని చెప్పిండు దేవునికి. సో ఇగో మనమైతే లోపల దాకా వచ్చి మరి తీస్తున్నాం గైజ్. లోపల దాకా వచ్చి తీస్తున్నాం. సో చలో చూడండి గైజ్, మన శివునికి అందరం మొక్కండి, చాలా పవర్ఫుల్ ఇక్కడ. సో బొట్టు తీసుకున్నాం. సో పంతులు మంచి మొక్కుకో దేవునికి. సో మన నంది దేవుడు కూడా అపోజిటే ఉండదు శివునికి మాత్రం. సో గాయస్ పబ్లిక్ అయితే అంత లేదు గాయస్ ఇక్కడ. మ్యాక్సిమం చెప్పాలంటే లోకలే వస్తుంది కదా పంతులు ఇక్కడ దగ్గర ఉన్న ఈ టెంపుల్కి ఊరు ఉన్న వాళ్ళు వస్తారు గాయస్, ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అయితే రారు నాకు అడిగితే మాత్రం. సో ఇక్కడ వచ్చేసి సో ఇంకేమో ఇక్కడ కూడా శివలింగమే గాయస్. అంటే ఇంచుమించు ఇలా ఎన్ని ఉన్నాయంటే టెంపుల్లో 12-11 శివలింగాలు ఉన్నాయి గైజ్, మొత్తం కలిపి 12-11 శివలింగాలు ఉన్నాయి. సో ఏగో ఇక్కడైతే మొత్తం శివలింగం మస్తు డెకరేషన్ చేసిన, అక్కడైతే నార్మల్ ఉంది. సో ఇక్కడైతే గేట్కి తాళం కూడా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ గైజ్, అన్ని శివలింగాలే కానీ ఇక్కడ కూడా డెకరేషన్ బాగుంది గైజ్. ఇక్కడ కూడా లాక్ చేసి ఉంది, మీకైతే కనిపిస్తుందా లేదు, ఇగో కనిపిస్తుందా. సో మా పంతులు అయితే అంటే ఫుల్ మూడ్ ఆఫ్లు ఉండు. సో ఏం చేద్దాం చెప్పండి, అవుతుంటే పంతులు లైఫ్లో
టెంపుల్ అయితే చూడవచ్చు గైస్, ఎంత మంచిగా ఉంది. ఇగో లొకేషన్ మాత్రం అయితే పిచ్చ క్రేజ్ ఉంది ఇక్కడైతే. సో ఇంత మంచి టెంపుల్ మహేశ్వరంలో ఉంది. మ్యాక్సిమం హైదరాబాద్ ఉండేటోళ్ళకైతే తెలియదు గైస్. ఈ టెంపుల్ ఎక్కడో బయట ఉందనుకుంటారు, మహేశ్వరంలో ఉంది. శివరాత్రి రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ వస్తుందంట ఈ టెంపుల్కి. సో ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి ఇదే ఊరికి ఇచ్చినాం, ఆమె ఇక్కడనే మ్యారేజ్ చేసుకొని ఇక్కడనే ఉంది. సో వాళ్ళది ఇదే ఊరు. అక్క చెప్పింది నాకు, వచ్చి వీడియో తీసుకోరా మంచిగా ఉంటుంది మా ఊళ్ళో అని అంటే. సో ఆమె చెప్పడం వల్ల అయితే నేను వచ్చిన, మా ఫ్రెండ్ కూడా చెప్పింది, నాకైతే వీలు కాలే. సో మంగళవారం ఈరోజు నాకైతే హాలిడే ఉంటుందని నీకు నేను మా పంతులు ఇద్దరం కలిసి వచ్చినాం గైస్. ఇవే నీళ్ళు ఒకవేళ నీట్ ఉంటాయి గైస్, గుడి మాత్రం అయితే వేరే ఎక్సలెంట్గా అనిపిస్తుంది. సో వచ్చిన వాళ్ళు ఇంకొకటి ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా గైస్, డస్ట్ గిస్ట్ అవన్నీ పడి వాటర్ ఇట్లా కలర్ అయిపోయింది. సో గుడికి వచ్చిన చాలామంది చూడవచ్చు గైస్, ఇలా పువ్వులు కవర్లు అవి తీసేసినారు. ఐ థింక్ ఇలా చేపలు ఉండొచ్చు, ఉంటాయి అనుకుంటా, మేబీ చేపలు అయితే ఉంటాయి గైస్, ఎందుకంటే ఇదైతే లోతు ఉంటుందని నేనే తిన్నా. సో పిల్లలు మాత్రం కిందికైనా చూడవచ్చు గైస్, చాలా హైట్ ఉంటుంది, మొత్తం మునిగిపోయినా అంటే మీరు అయితే ఎగ్జాక్ట్ అర్థం చేసుకోవచ్చు గుడి ఎంత పెద్దగా ఉండొచ్చు, లోతు ఎంతగానో ఉండొచ్చు. సో అన్ని శివలింగాలే గైస్. ఇగో మన గణేష్ మహారాజ్ ఎక్కడ నుండో కనిపిస్తుంది కదా. సో మన హైదరాబాద్ నుంచి జస్ట్ 26 కిలోమీటర్స్ గైస్ ఈ టెంపుల్ మాత్రం. మనకు ఫ్రీ ఉన్న టైంలో వస్తే మాత్రం చాలా బెస్ట్. మేము వచ్చిన రోజు అయితే చూడొచ్చు ఎంత ఫ్రీ ఉందో. సో గైస్ ఇది ఇంకొక శివలింగం, డోర్ అయితే ఓపెన్ ఉంది కాబట్టి లోపల దాకా వచ్చినాం. సో మార్నింగ్ అయితే పూజ చేసినారు. అరే దీన్ని ఏం ఆకులు అంటారు కదరా, ఏం ఆకులు గైస్? శివునికి ఇష్టమైన ఆకులు ఇవే అంట కదా, దీనికి బేలుపత్రు అని ఏమో అంటారు గైస్. శివునికి ఇష్టమైన ఆకులు అంట ఇవైతే. సో వెనకాల మాత్రం అమ్మవారు కూడా ఉంది. ఇక మా పంతులు ఇక స్నాప్ స్టార్ట్ చేసింది గైస్. పొద్దుగాల పూజలు అయినాయి అనుకుంటా. సో శివునికి అయితే డిస్టర్బెన్స్ చేయం, దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. సో మన నందిర మహారాజ్కి కూడా గైస్ ఎంత మంచిగా రెడీ చేసినారు. డోర్ అయితే ఓపెన్ ఉంది కాబట్టి లోపలికి వచ్చినాం. ఏదో కాదు నీలే ఉన్నా మేరా ఏమి ఉందా. సో హే గైజ్ ఇక్కడ చూడవచ్చు శివలింగం చాలా హైట్ ఉంది. భయపడ్డా గబిలం అనుకోని, అది బటర్ఫ్లైకి అవుతుంది. ఒకటేసారి గబిలం అనుకొని అయితే నాకు మస్తు అంటే మస్తు భయమైంది చూసి. ఆ గబిలాలు ఫుల్ అంటే ఫుల్ చెట్టుకున్నాయి గైజ్. ఇక మన నంది మహారాజ్ శివలింగం చూడవచ్చు గైజ్. ఈ శివలింగం చాలా హైట్ ఉంది. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రూపంలో ఉంది గైజ్. ఇక్కడ మొత్తం 11-12 శివలింగాలు ఉన్నాయి కరెక్ట్గా పంతులు. సో నడవండి మనం అయితే బయటికి వెళ్దాం.